శంకరా ఇప్పుడే తెల్లారిందా? ఎక్కడ పాస్ అక్కడనే ఉన్నది, ఎక్కడ కథ అక్కడనే ఉన్నది. బా ఈ ఆపపూలు వేసుకుంటే ఆనందమే వేరు. సండే వచ్చేసింది, మనము ఏదన్నోటి చేర్చుకోవాలి కదా నాన్న. ఈ కోళ్ళు చల్లకుండా ఎవరి కోళ్ళే కోళ్ళని కట్టేసుకోరా, ఏడికెళ్ళి వచ్చిర్రు గంపల కిందకెళ్ళి మా ఏం చేస్తాం మరి ఏమనుకుంటారో. కోళ్ళు కుక్కలు బర్రెలు గిర్లు ఇంటికెళ్ళిపోయి గింతేనా అధ్వానం రాక పని చల్లకుండా ఒక 5 నెలలు 6 నెలలు ఇంటికాడ లేకపోతే ఏడు పని అన్నే కాలపడ్డది. ఇంత బండెడు పని ఒక్కనే చేసుకునేసరికి నాకు ఏ కాలం అవుతుందో. 4 నెలలు పోవచ్చే ఈ అలుగు చల్లుకుంటా పోతే ఒక పని అయిపోతుంది. ఎంత శాతం చేసినా కూడా మళ్ళీ గీడికి వస్తుంది. ఇవాళ ఏమన్నా స్పెషల్ అనుకొని తిందాం మరి. చికెన్ తోటి మంచిగా చికెన్ వేసుకొని ఇక కుండలనే బిర్యానీ చేసుకొని తిందాం. అబ్బా అబ్బా 7 పని అయితే మొత్తం అయిపోయింది. ఇక మంచిగా ఏదైనా వండుకొని తిందాం. అయినా ఇక కుండ బిర్యానీలు గిండ బిర్యానీలు హైదరాబాద్ వాళ్ళకే చేస్తుందిగా, హైదరాబాద్ ఉండి చేస్తారా? ఇక చూసుకో మా ఊళ్ళే నా చేతులతో నేనే వేయాల కుండ బిర్యానీ అనుకుంటా మంచిగా. ఇట్లా పెట్టుకొని కుండలు కావాలి కదా. ఇగో ఈ హీరో ఏంది గిట్లా తయారైంది అనుకుంటారా? ఇక పట్నంలో కొలువు చేసినంత వరకే మనం సూట్ బూట్ వేసుకొని మంచిగా టింగ్ అని తిరుగుతాం. ఇక ఊళ్ళకైతే గింతేనులా ఊళ్ళకి వచ్చినామంటే గిదే గెటప్ మాసు ఊర మాసు గిదే. ఇగో మనం ఇప్పుడు కుండ బిర్యానీ చేసుకుంటున్నాం కదా, ఇక సిటీలో లెక్క సోకులుగా గీకులుగా గింతేసుకోవాలి గది గంతేసుకోవాలంటే ఇక నాకైతే తెలియదు. కానీ నా నోటికి వచ్చింది నేను చెప్తాను. ముందుగాలనైతే అన్నీ తీసుకున్నాను నువ్వులా. ఇగో ఇదైతే జీలకర్ర, ఇదైతే ధనియాల మెంతుల పొడి నూరుకొని ఉంచుకున్నా కదా, ఇక ముందుగానే నూరుకున్నా. ఇక ఇదైతే కారం, ఇగో ఉల్లిగడ్డ, ఇగో టమాటా, అయితే క్యారెటు, ఇట్లా పోతే ఇగో బగారాకులు అంటాం కదా బగారాకులు, ఇగో జాజికాయ జాపత్రి, ఇగో గిన్నెనే లవంగాలు యాలకులు గిలకులు అన్నీ ఉన్నాయి. ఇగో పచ్చిమిరపకాయలు, ఇగో గింతంత ఉప్పు, ఇగో అల్లం ముద్ద, కొత్తిమీర పుదీనా, ఇగో ఇది మసాలా, ఇగో ఇవైతే 4 నిమ్మకాయలు తీసుకున్నా. ఇగో ఇదైతే పసుపు. ఇగో ఈ కుండ బిర్యానీకి అయితే ఊళ్ళే బియ్యం పనికి రావు కదా, దానికనే ఇగో బాస్మతి బియ్యం తెచ్చిన. ఇగో నూనె ప్యాకెట్, ఇక ఈ నూనె ప్యాకెట్ తోటి ఇక వీటిని అన్నిటిని మిక్స్ కొట్టి కుండ బిర్యానీ చేసినామంటే నా సామి రంగా లొట్టలు వేసుకుంటా సంపుడు చంపితే కడుపు అంతా ఇట్లా కావాలి. ఇక మరి సురు చేద్దామా కుండ బిర్యానీ ఎట్లా తయారు చేస్తారో. ఇక మరి పారి ఇక ఇవన్నీ అయితే చేపలు పెట్టుకుందాం. బందోబస్తునైతే కుండ పొందింది, కట్టేసాలగుండు. సూపర్. ఇట్లా మన పని మన సంతూర్లో చేసుకుంటా అంటే ఎంత సంతోషం అనిపిస్తుంది ఎరికైనా. ఇక మామ మనం మంచిగా ఎర్రగా నిగనిగలాడే టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలను మంచిగా కోసుకొని పెట్టుకుందాం. రామొక్కల తోటలే మంచిగా అక్క ఉత్తగానే ఇస్తుంది మాకు. టమాటాలు కోసుకున్నాక పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఈ పచ్చిమిరపకాయలు కోసుకునేటప్పుడే జర జాగ్రత్తగా కోసుకోవాలి. ఎందుకంటే అందరూ చిన్న కోస్తారు, కానీ మనం చిన్న కోయద్దు. ఇగో చేతులకు తీసుకోవద్దు, మళ్ళా ఇట్లా అనాలి, ఇట్లా అయితే
ఇట్లా ఒక 10 గల మిరపకాయలు తీసుకొని ఇట్లా చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఎరికేనా, ఉల్లిగడ్డలు. ఇక ఇట్లాంటి ఉల్లిగడ్డలు పెద్ద పెద్దవి ఒక 4 అయితే సరిపోతాయి. ఎందుకంటే మనం బిర్యానీ చేసుకునేటప్పుడు బిర్యానీ మీద ఫ్లేవర్ కోసం మనం యాడ్ చేసుకుంటాం కదా నువ్వులా, అవి నూనెలో మంచిగా ఎర్రగా ఏగేదాకా ఈ ఉల్లిగడ్డలను అయితే చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇక ఇట్లా కట్ చేసుకోవాలి. నాకైతే ఉల్లిగడ్డలు చాలా అనిపిస్తుంది, కానీ ఇంకోటి కోసుకుందాం. ఎందుకంటే దబ్బన సాల లేదనుకో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ బిర్యానీ మొత్తం ఏడికాడికి అవుతుంది. కాబట్టి ఒక ఉల్లిగడ్డ ఎక్కువనే కోసుకుందాం. నాకైతే ఉల్లిగడ్డలు అంటే ఎక్కువ ఇష్టం ఉల్లా, నేనైతే మంచిగానే తింటా బందోబస్తుగా. మాకు ఉల్లినారు ఉన్నదిలా, మీకు తెలుసో తెలియదో కానీ. మరి మీకు ఉల్లినారు ఉన్నదో లేదో కామెంట్ పెట్టారు. ఇగో నేనైతే చికెన్ అయితే తీసుకున్నా. చికెన్ పచ్చుకుంటుంది కదా, ఇక రక్తం గిక్తం పోవాలంటే ఇక మంచిగా మనం కడుక్కోవాలి. ఇక నేనైతే కూజలో నీళ్ళు తీసుకొని మంచిగా ఫ్రెష్ వాటర్ తోటి పోసుకొని ఇక 7 కాడికి ఇట్లా లొడబెట్టాలి. ఏవైతే ఇక్కడ మాల్ మసాలాలు పెట్టుకున్నాం కదా, ఇక మాల్ మసాలాలు అన్నిటిని గిన్నె వేసుకొని కలుపుకోవాలి. ఇక ఫస్ట్ నేనైతే మసాలా వేసుకుంటానా. ఫస్ట్ అయితే మసాలా వేసుకున్నా. మసాలా తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నా. అల్లం ఉన్నది కదా, మనం ఇంట్లో నూరి పెట్టుకున్న అల్లం కూడా కొంచెం వేసుకున్నా. కొంచెం చాలకపోతే ఇక మీ ఇష్టం, మీరు ఎంత వేసుకుంటారో అంతైనా అయితే మీరైతే వేసుకోర్రి. ఇక నేనైతే కారం అయితే కొంచెం ఎక్కువనే తింటా. ఇక ఈ కారాన్ని వేసుకోవాలి మనం దీంట్లో. ఇగో ఇట్లా ఆకులకు పడుతుంది కారం. వేసుకున్న తర్వాత టమాటాలను మనం మంచిగా కలుపుకున్నాం కదా కోసుకొని, ఇగో ఈ టమాటాలను ఇట్లా వేసుకోవాలి దీంట్లో. టమాటాలు వేసుకున్న తర్వాత ఇగో 4 మిరపకాయలు. ఇగో పుదీనా ఉన్నది కదా, ఇగో మా తోటలోదే పుదీనా, మా తోటలో తెంపిన పుదీనా. ఇగో మా తోటలో ఇంత కొత్తిమీర తెచ్చుకున్నా. కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కదా. ఉప్పు ఉన్నది కదా నువ్వులా, ఇగో ఉప్పు అయితే గల్లుప్పు వేసుకోవాలి, కానీ గల్లుప్పు లేదు. ఇక సన్నుప్పు తెచ్చుకున్నా. ఇక సన్నుప్పు ఎక్కువ తక్కువ వేసుకున్నా కూడా ఇష్టం అవుతుంది. ఇక కొంచెం వేసుకుందాం, మన టేస్ట్కి ఎంత సరిపడుతుందో అంత ఉప్పు వేసుకుందాము. పసుపు బాగా వేసుకోవద్దు, పసుపు బాగా వేసుకుంటే మళ్ళీ పసుపు వాసన వస్తుంది. పసుపు కొంచెము. ఇక ఈ జాజికాయ జాపత్రి అయితే ఇక కొంచెం అట్లా సల్లన్నట్టు వేసుకోవాలి. ఒక బగారా ఆకు కూడా వేసుకుందాం. వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇటు చూడుర్రి, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని పెరుగు ఉన్నది కదా, పెరుగు కూడా తీసుకొచ్చిన వాళ్ళ మనం ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం ఇట్లా అప్లై చేసుకుందాం. ఆయిల్ దీనికి మంచిగా పట్టేటట్టు కలుపుకుందాం. ఇక ఇట్లా పోసుకోవాలి. ఇట్లా పోసుకున్నాం అనుకో మంచిగా పడుతుంది దానికి. తర్వాత పెరుగు బాగానే పోసుకోవాలి, కానీ మీ ఇష్టం, మీరైతే ఎంత పోసుకుంటారో. కానీ ఇగో నేనైతే ఇప్పుడు ఏమేం చేసిందంటే ఈ మిశ్రమాన్లా ఫస్ట్ చికెన్ తీసుకున్నా. చికెన్కు కొత్తిమీర వేసుకున్నా, ఇంత పుదీనా వేసుకున్నా. తర్వాత పచ్చిమిర్చిలు ఉంటాయి కదా, పచ్చిమిర్చిలు కూడా వేసుకున్నా. కొంచెం అంత నూనె పోసుకున్నా. తర్వాత ఉప్పు, తర్వాత కారము, ఇంత గరం మసాలా, ఇంత జీలకర్ర మెంతుల పొడి, ఇవన్నీ వేసుకొని మంచిగా కలబెట్టుకుంటాను. ఇంకా చూడుర్రి ఎంత మంచిగా కలబెట్టుకుంటానో. ఆహా, ఇగో ఇది లెగ్ పీస్ ఎట్లుంటుంది అనుకుంటారు. ఇక అయినాక జబర్దస్త్ ఉంటుంది. దీన్ని మంచిగా ఉరికి తింటా అంటే నాయన దీంట్లో ఉన్న మసాలా నా నశాలానికి అంటాలి. ఇక ఇట్లా పెట్టుకోవాలి. ఇక ఇదంతా ఇట్లా పెట్టుకున్న తర్వాత దీనికి మనం కొంచెం ఒక్క నిమ్మకాయ పిండుకున్నాం. ఇట్లా పిండుకుంటా అంటే ఆహా ఏమున్నది పో. ఆ నిమ్మకాయ పులుపు, ఈ కారం, ఆ ఉప్పు, ఆ అల్లం వెల్లిపాయ పేస్టు, స్వామి రంగా. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా, ఇక మనం చేసుకున్న మిశ్రమంను కొంచెం ఇట్లా పక్కాకు ఉంచుకుంటే ఈ కుండలు ఉన్నాయి కదా, ఈ కుండలల్లో మనం ఈ చికెన్ ఎత్తాం. ఈ చికెన్ ఎత్తి అడగంచకుండా ఇక మనం కొంచెం నూనె పోసుకోవాలి. ఈ కుండలు ఇంతంత నూనె పోసుకోవాలి. ఇగో ఈ కుండలు ఇంతంత నూనె పోసుకోవాలి. ఇక నూనె పోసుకొని దీన్ని అటు ఇటు ఇట్లా అనాలి. ఇక నూనె
ఇట్లనే మొత్తం ఈ కుండల ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకుంటే ఏమవుతుంది అంటే ఇక మనం వేసుకున్న చికెన్ అనేది ఈ కుండలనే ఉంటుంది. ఇక బాగా అడుగంటకుంటూ ఉంటుంది అన్నట్టు. ఇది ఒక మంచి ఉపాయం. ఇక కుండలు రెండు ఇట్లా పక్కన అయితే పెట్టుకుందాం. ఇక ఇప్పుడు మనం మంచిగా కలుపుకున్న చికెన్ ఏదైతే ఉన్నదో ఈ చికెన్ను ఈ కుండలు వేసుకోవాలి. ముందుగాల ఒక కుండలు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకో కుండ కూడా తీసుకొని ఈ మిగిలిన చికెన్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. చికెన్ ఉన్నది కదా, ఇక దీంట్లో వేసుకున్నాం అనుకో. ఇక లాస్ట్కు దీంట్లో మనకు గ్రేవీ ఉంటుంది కదా, సోరు అంటాం కదా, అది దీంట్లో కొంచెం దాంట్లో కొంచెం వేసుకుంటే అడుగంటకుంటుంటుంది. ఇక మనం పొయ్యి మీద అయితే కుండను పెట్టుకున్నాం. కుండం పెట్టుకున్న తర్వాత నూనె ఉంటుంది కదా, ఈ కుండ బాగా గరం అయినాక ఇక కుండ అయితే కాగింది. కుండలో మనం ఏం చేయాలంటే నూనె పోసుకోవాలి. ఇక నూనె పోసుకొని నూనె కూడా కాగాలి కదా. ఇక నూనె కాగిన తర్వాత మనం మంచిగా కోసుకున్నాం కదా ఉల్లిగడ్డలు, మనము చిన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డలను ఇక గిన్నెలు వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇగో మనము సన్నగా ఉల్లిగడ్డలు కోసుకున్నాం కదా, ఇక ఉల్లిగడ్డలను గిన్నెలు వేసుకోవాలి. ఒక్కసారి ఇట్లా అనుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు ఎందుకంటే ఈ ఉల్లిగడ్డలతోటి మంచి టేస్ట్ వస్తుంది నువ్వులా. ఇగో మనము ఉల్లిగడ్డలు అయితే ఇంతకుముందు నూనెలో వేపుకున్నాం కదా నువ్వులా. ఇక ఆ ఉల్లిగడ్డలు ఇగో ఇట్లా కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇట్లా కలర్ వచ్చేదాకా వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు ఎందుకంటే మనం బిర్యానీ ఉంటుంది కదా, బిర్యానీ మీద లేయర్లు చల్లుకుంటాం కదా, అప్పుడు చల్లుకుంటే ఏమన్నా టేస్ట్ ఉంటుందా? ఫుల్ టేస్ట్ మామ. మనం 3 గిలాసుల బియ్యం పెట్టుకున్నాం, 3 గిలాసుల బాస్మతి బియ్యం పెట్టుకున్నామంటే 3 6 గిలాసుల నీళ్ళు పోసుకున్నాం ఈ దీంట్లో. ఇక తర్వాత ఇక దీంట్లో నీళ్ళు అయితే నేనైతే కరెక్టే 1 గిలాస బియ్యం పోసిన. ఇగో మామ 3 గిలాసుల బియ్యం పోసుకున్నాం, 3 6 గిలాసుల నీళ్ళు పోసుకున్నాం మామ. అందరైతే ఇప్పుడు అన్నం ఉడికినాక అది అయినాక జాజికాయ జాపత్రి బగారా గిట్ల వేసుకుంటారు, కానీ మనము ఇప్పుడు ఎసట్లనే వేసుకుంటాం. ఎందుకంటే దీని నుంచి మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఎసరు నీళ్ళల్లో ఇవన్నీ ఇట్లా మెల్తం అవుతాయి కదా, మెల్తమైనప్పుడు మంచి రుచి తాకుతుంది. ఇగో ఇదైతే వేసుకుందాం. ఇంకో ఇట్లా మంచిగా వేసుకోవాలి. ఇవన్నిటిని వేసుకున్నాక ఒక్కసారి మనం కలుపుకున్నాం అనుకో, ఇక బియ్యం కుత అని నడిమిలకు కాగానే మనం ఈ బియ్యాన్ని తీసి మనం ఏదైతే కుండలో కలుపుకున్నాం కదా చికెను, ఆ చికెన్లలో ఈ పుల్లలైన రైస్ దాంట్లో వేసి మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకున్నాం అనుకో, ఇక మనకు అనుకున్న వేడి కుండ బిర్యానీ రెడీ అవుతుంది. ఇక అప్పుడు చెప్తా ఇక ఈ బిర్యానీ అన్నా నేనన్నా నా సంగతి ఏంది, బిర్యానీ సంగతి ఏంది. అన్నం అయితే 70% అయిపోయింది, 70% అయింది. ఈ అయిన అన్నాన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఇంత కుండలలో అంతా మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ కుండలలో కలిపి పెట్టుకున్న దాంట్లో ఈ అన్నం వేసి అక్కడో పొయ్యి మీద పెట్టి మంచిగా దమ్మేసుకున్నాం అనుకో, ఒక్క 10-15 నిమిషాలలో మనకు కావాల్సిన కుండ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. మరి దీంట్లో అన్నం అయితే తీసుకుందామా? ఇగో అన్నం అయితే దీంట్లో మనం వేసుకుందాం. ఇంతకుముందు మనం అవి కోసుకున్నాం కదా, ఆ క్యారెట్ ముక్కలు, ఆ కొత్తిమీర, ఆ పుదీనా, అవన్నీ దీంట్లో ఫ్లేవరింగ్ కోసం వేసుకోవాలి. ఇగో ఇప్పుడు ఈ కుండలో మనం అయితే అన్నం పెట్టుకున్నాం కదా నువ్వులా. ఇక తర్వాత మనం మంచిగా దూరగా ఎర్రగా వేయించుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఇగో దీంట్లో ఉల్లిగడ్డలు దీంట్లో కొన్ని, ఇగో దీంట్లో కొన్ని ఇట్లా మీద చల్లుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు కొత్తిమీర పుదీనా మనం తీసుకున్నాం కదా, కొత్తిమీర పుదీనా దీంట్లో కొంచెం, ఇక కొత్తిమీర పుదీనా ఇక దీంట్లో కొంచెం ఇట్లా మీద ఫ్లేవరింగ్ వేసుకుంటే ఇక జబర్దస్త్ ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది. టేస్ట్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. ఇక ఈ కుండలల్లో ఇది కొంచెం అట్లా ఇట్లా అనుకోవాలి, ఒకటే దగ్గర పడకుండా
ఇట్లా అనుకొని మళ్ళీ దీని మీద మనం ఏం చేసుకోవాలంటే రైసు మళ్ళీ ఒక లేయర్ అంటే మళ్ళీ ఒక వరుసలో అన్నం కలుపుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇగో దీంట్లో కూడా సేమ్ గట్లనే వేసుకోవాలి. ఇక అన్నం అయితే జబర్దస్త్గానే అయింది. వెనుకటి నుంచి మన సాంప్రదాయంలో కుండలు కూడా ఒక భాగం కదా, అందుకనే ఈ కుండలల్లో వండిన ప్రతి ఒక్కటి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇగో ఇప్పుడు మనం ఈ దమ్ము పెట్టుకోదందుకు ఆవిరి బయటికి పోదు కాబట్టి ఈ కుండ చుట్టూ ఇక మనం పల్లెటూరు కదా ఆకులు అయితే పెట్టుకొని ఇగో ఈ కొబ్బరి మట్ట ఆకు ఉన్నది కదా, ఇక దీంట్లో గాడుపు బయటికి పోకుండా దీంతో గట్టిగా కట్టుకుంటాను. ఇగో మామలు మనమైతే ఇప్పుడు దమ్మేసేందుకు మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇక మొత్తం రెడీ చేసుకున్న దానికి ఈ ఆవిరైతే బయటికి పోకుండా మనం ఇది పల్లెటూరు కాబట్టి ఆకులు పెట్టుకున్నాం, ఆ ఆకులకు మంచిగా దారం కట్టుకున్నాము. ఇగో దీన్ని ఈ కుండను తీసుకొని మనము ఇంగ్లాలు అంటాం కదా బొగ్గులు, ఇక ఈ బొగ్గుల మీద మంచిగా ఉడికించుకోవాలి. కరెక్ట్ ఒక 15 నిమిషాలు ఉడికించుకున్నాకో ఇక ఇట్లా పెట్టుకున్నామా, ఇట్లా పెట్టుకున్న వాటిని ఒక్క 15 నిమిషాలు ఈ కుండల కింద మంచిగా మంట రాకేటట్టు చూసుకున్నాం అనుకో ఇక మంచిగా అయిపోతాయి. చూసిర్రా మంట కూడా మంచిగా మట్టంగా తాకుతుంది. ఈ మంట మీదనే ఈ నిప్పుల మీదనే మంచిగా లోపల ఉన్న చికెన్ ఉన్నది కదా, లోపల ఉన్న చికెను ఆ అల్లము ఆ ఎల్లిగడ్డలు అవి ఇవి ఏవైతే ఉన్నాయో అవంతా ఈ అన్నానికి మంచిగా పట్టుకుంటుంది. ఇక మనం అనుకున్నట్టయితే కుండలను అయితే దమ్ చేసినాము, ఇప్పటికే ఫుల్ సేపు అయింది కదా, ఒక్కసారి చూసుకుందాం ఎట్లున్నది, దాని కథ ఏంది, దాని కారకానిందని. ఒక్కొక్క దాని మీది మూతనైతే ఒక్కసారి తీసి చూద్దాం. ఆహా దేవుడా ఎంత సూపర్ అంటే బా నిజంగా. ఇగో నేను పిచ్చని అనుకున్నారు కదా, ముందుగానే ఇక బియ్యం కాలిచ్చి పొయ్యి మీద పెట్టినప్పుడు జాజికాయ జాపత్రి వేసిన కదా, అరే వీడేంద్రా పోపులకు వేసుకుంటారు కానీ గిప్పుడు వేసిరని అనుకున్నారు కదా, కానీ అస్సలు గప్పుడు ఎత్తనే ఇంత మంచి వాసన వచ్చింది చూడుర్రి. ఆహా ఏమన్నున్నదా మామా, ఈ వాసనకే సగం కడుపు నిండిపోతుంది. ఇదైతే మంచిగా అయింది. ఒక్కసారి ఇగో ఈ కుండలో కూడా చూసుకుందాం. ఇక చూసిర్రా ఈ ఆకు ఇగో గిట్లా కావాలి, మొత్తం మాడి మసి అయినట్టు కావాలి, అయితేనే ఇన్నది. అగో అన్నం కూడా సూపర్ అంటే సూపర్ అయింది. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం అంటే మనము ఇది బిర్యానీ కాబట్టి కొంచెం ఇగో ఈ కలర్ యాడ్ చేసుకుందాం మామ. ఈ కలర్ ఉన్నది కదా, ఈ కలర్ కొంచెం అట్లా బాగా వేయకుండా ఒక చిటికెడే ఇగో వేసి వేయనట్టు మొత్తం తీసుకుంటే సరిపోతుంది. బాగా వేసినాం అనుకో ఇక బిర్యానీ కాదు మొత్తం కలర్ తిన్నట్టే ఉంటుంది. ఇగో ఇగో కలర్ అయితే కొంచెం ఇట్లా మరీ బాగా పోయకుండా ఆడింత పడేటట్టు ఇట్లా చిలకరించుకోవాలి. కలర్ అయితే వేసుకున్నాం మామ. ఇక కలర్ వేసుకున్నాం కదా, ఇక వీటిని దించుకుందాం. ఇగో మామ చూసిరా కుండ బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ అయింది. ఇక దాంట్లో మనము ఏమేమి వేసుకున్నాము ఎట్టెట్లు వేసుకున్నాము ఇంతకుముందు నేను చెప్పిన కదా. ఏమున్నది మామ, ఈ ఎండాకాలం కొలిగే మంచిగా సెలవులకు ఊర్లలోకి రావాలి, ఇట్లా మంచిగా కుండ బిర్యానీ వండుకోవాలి, తినాలి, ఏకదమ్ ఉంటుంది తెలుసా. ఇక నేనైతే కుండ బిర్యానీ కంప్లీట్ చేసిన. ఇక దీని టేస్ట్ ఎట్లున్నది, దీని కథ ఎట్లున్నది ఒక్కసారిగా మనం కూర్చుందాం. ఇక మనం దీన్ని దించుకొని చేప మీదకి పోయినాం అనుకో ఇక మంచిగా ఊరు కదా, అట్లా గిట్లా పేపర్ ప్లేట్లు వాడుకోవద్దు, మంచిగా ఇస్తారా గుట్టుకోవాలి, ఇంకా ఇస్తారాకు నిండా ఈ అన్నం పెట్టుకోవాలి. ఇక చంపితే ఉంటుంది చూడు, సర్గంలో తేలినట్టే ఉండాలి ఈ బిర్యానీ టేస్ట్. బిర్యానీ అయితే అయింది కదా, ఈ బిర్యానీ ఒక్కసారి దించుకుంటాను చూడరు ఇక మీరే. వేడి వేడి కుండలను దించుతా అంటే నాకైతే ఫుల్ మజా వస్తుంది. ఇక మీరు చేసుకునేటప్పుడు మీకెంత మజా రావాలి మరి. ఇగో నేను ఇస్తారాకైతే కుట్టుకున్నా మంచిగా, ఇక్కడనే మాదే బాదం చెట్టు ఉన్నది,
పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి బాదంకు. ఈ బాదం ఆకులు తీసుకొని మంచిగా ఇస్తారా గుట్టుకున్నా. ఈ బిర్యానీని ఫస్ట్ ఇక దీంట్లో వేసుకుందాం. ఇక మామ నోరూరించే కుండ బిర్యానీ ఇక రెడీ అయిపోయింది. ఇక దీన్ని అయితే మనం ఇట్లా ఇట్లా అనుకోవాలి, ఎందుకంటే కిందిది మీద మీది కింద చేసుకోవాలి. ఇక చూడుర్రి. ఈ బిర్యానీలకు మనం ఒక 2 ఉల్లిగడ్డలు. ఇగో మామ మనకిష్టమైన మనకు పసందైన పల్లెటూరులా వండుకున్న కుండ బిర్యానీ చూసిరు కదా. ఇగో ముక్కనైతే ఇగో మీరు ఏమనుకున్నా మంచిదే కానీ ఇగో ఎంత చక్కగా ఉడికింది చూడుర్రి. నిజంగా చెప్తానా మామ, ఇక నాకంటే మంచిగా ఎవరన్నా అనుతారో నాకో లేదో తెలియదు కానీ నేనైతే సూపర్ అనినా. ఇక దీంట్లోకి నిమ్మకాయ ఉన్నది కదా, కొంచెం అంతా నిమ్మకాయ ఇట్లా పిండుకొని ఇక ఒక్క క్యారెట్ ముక్క గిట్లా తీసుకొని ఇక ఈ బిర్యానీ గిట్ట గిట్ట కలుపుకొని ఒక్కొక్క ముద్దల ఒక్కొక్క పీసు. ఇగో నేను చెప్పుడు కాదు, ఒక్కసారి చూడుర్రి. ఇగో ఆహా, ఇది చూస్తాడు నాకైతే నోరు ఊరిపోతుంది. చూస్తే ముక్క కూడా మంచిగా ఉడికింది మామ. ఈ దమ్ముదమ్మ అయితే ఇగో ఈ మీద వేసుకొని ఇగో ఇట్లా అన్నం మీద ఒక ఉల్లిగడ్డ పెట్టుకొని ఈ ముక్క ఏదైతే ఉన్నదో ఒక మంచి ముక్క పీస్ తీసుకొని దీని మీద వేసుకొని కొంచెం అంతా నిమ్మకాయ చెక్క దీని మీద విండుకున్నాం అనుకో. ఇగో ఆహా, నిజంగా నలభీమ పాకం అంటారు కదా, వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాలవాది బిందు నాకే ముందు మామ. అసలు ముచ్చడం అంతే, ఇక పీసులే ఉంటుంది మామ. ఏమనుకున్నా కానీ బాబా నిజంగా సిటీలలో ఆడగిడ మనం బిర్యానీని కొనుక్కొని తింటాం కానీ దాంట్లో ఏం కలుపుతారో ఏం చేస్తారో మనకైతే తెలియదు. కానీ న్యాచురల్గా మంచిగా కుండ తీసుకున్నాం, మన ఊళ్ళోనే కోడి తీసుకున్నాం, మంచిగా కట్ చేసుకున్నాం, మనం బాయికాల మనం అనుకున్నాం మామ. జబర్దస్త్ ఉండకపోతే ఏముంటుంది. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నాకైతే మొత్తం నీళ్ళు ఊరి అబ్బాబ్బాబ్బాబ్బా దీని రుచి నా నశాలానికి అంటుతాను మామ. ఈ ఘాటు, ఈ అన్నము, ఈ కథ, ఈ కార్ఖానా, ఇక గిన్నెలో ఈ ఉల్లిగడ్డ ఒక్కొక్క ఉల్లిగడ్డ ఇట్లా ఈ ముక్కలు పెట్టుకొని తింటా అంటే ఇక నేను చెప్పుడు అవసరం. ఇక మామ నేను చెప్పే విషయం ఏంటంటే ఎక్కడెక్కడో సిటీలలో హైదరాబాదులలో బిర్యానీలు చేస్తారు. ఇక బిర్యానీలు ఎందుకు తింటారు మామ? ఇట్లా మంచిగా పల్లెటూరు వాతావరణంకి వచ్చి మన పొలం గట్ల మీదనే ఇక ఇట్లా వండుకుంటా తింటే ఎట్టుంటుంది కుండ బిర్యానీ జబ్బలేసుకుంటుంది మామ. ఇక చూడుది. ఇక మామ ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇక మన పల్లెటూరులో అనుకున్న రుచి ఏడ దొరుకుతుంది మామ? ఇక మన పల్లెటూరులో అనుకున్న రుచి ఏడ దొరుకుతుంది మామ? కాబట్టి మనం సెలవులు దొరికినా ఏం దొరికినా ఎప్పటికప్పుడు వచ్చి ఊళ్ళే ఇక ఇట్లాంటి మంచి మంచి వెరైటీలు అనుకొని తినాలా మామ. ఇక మామలు గిరుల్లో ముచ్చట, నేనైతే కొలువు కోసం హైదరాబాద్ పోయినా కానీ నా కుతంతా మన ఊరి మీదనే గుంజుకుంటుంది. ఊరికి ఎప్పుడెప్పుడు రావాలన్నా, నాకు సెలవులు ఎప్పుడెప్పుడు దొరుకుతాయా, ఇగో సెలవులు దొరికినప్పుడల్లా ఇట్లా ఎప్పుడు మంచిగా అనుకొని తింటున్నా అని నా పానం అంతా ఊళ్ళోనే ఉంటుంది. కాబట్టి మీరు కూడా మామలు సందు దొరికినప్పుడల్లా ఊళ్ళోకి రారి మామ. ఊళ్ళోకి వచ్చి ఇట్లా మంచిగా పొందుగా పొతంగా మనకాన్నే మంచిగా అనుకొని తింటే మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, మంచిగా ఆరోగ్యం. ఇగో ఈ మట్టి కుండ ఉన్నది కదా, సాధారణ కదా అనుకుంటున్నాక మట్టి కుండ అనుకొని తింటే బమ్మనంగా ఉంటుంది మామ. ఇగో మామలు చూసిరు కదా, నేను మీ ముంగటికి వారం ఇట్లాంటి మంచి మంచి వంటలతోటి నేను మీ ముంగటికి వస్తా. ఇగో నన్ను అయితే మీరు అందరూ ఆదరిస్తే పాయరం చేస్తారని నేను అనుకుంటాను మామలు. ఇగో చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుని ఆరో ప్రాణం.